హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే వెజిటేబుల్ పులావ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్నాను పెద్దది. అది కూడా బాగా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ 2 వేసుకొని బాగా గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకున్నాము. వేయించుకున్న తర్వాత టమోటాలు పండు 2 కట్ చేసి వేసుకున్నాను. ఈ టమోటాలు వేగేటప్పుడే కొంచెము రాళ్ళుప్పు తగినంత వేసేసుకుందామండి, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. వేసేసుకునేసి బాగా మగ్గనిద్దాం. టమోటాలు మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత వచ్చి ఇది వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. అప్పుడే వెజిటేబుల్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఆలు, తర్వాత వచ్చి క్యారెట్, బీన్స్ 3 కలిపి వేసేసుకున్నానండి. వేసేసుకునేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఇదే బాగా మగ్గనిద్దాం. ఆయిల్లో మసాలా కూడా బాగా పడుతుంది అనమాట. తర్వాత వచ్చి మూత తీసి జీడిపప్పు పలుకులు 10 దాకా వేసుకున్నానండి. ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇవి 2 బాగా ఏగనిద్దాము. ఏగిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను అండి. చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. టమోటా వేసాను కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా ఏగిన తర్వాత గరం మసాలా, ఈ స్టేజ్లో గరం మసాలా 2 స్పూన్లు వేసుకున్నానండి, చిన్న స్పూన్తో. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత రైస్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. రైస్ వేసేసుకొని బాగా కలుపుకునేద్దాం ఒకసారి అంతా. బియ్యం ముక్కలు కాకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఏ కొలతతో అయితే మనము బియ్యం తీసుకున్నామో ఆ కొలతతో 1.5 గిన్నె నేనైతే నీళ్ళు వేసుకుంటున్నాను. ఆ గిన్నెతో 1 గిన్నె వేసుకున్నానండి రైసు. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకునేసి పుదీనా కొత్తిమీర కొంచెం పైన చల్లేసుకునేసి మూత పెట్టి బాగా ఉడకనిచ్చేద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టి కొంచెం హైలో పెట్టి కొంచెం సేపు ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేద్దాము. రెడీ అయిపోయిందండి. తర్వాత వచ్చి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇమురుకొని ఇద్దామండి. తర్వాత వచ్చి స్టవ్ కట్టేసేద్దాము. ఇది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. బఠానీ కుర్మా కూడా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.